హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఒక అక్క ఇడ్లీ పర్ఫెక్ట్ కొలతల గురించి అడిగారు. అందుకని ఈరోజు ఆమె కోసం అలాగే మీ అందరి కోసం దూదితటి ఇడ్లీలు ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో నేను ఇక్కడ చూపించబోతున్నాను. ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళను వేసుకోండి. ఈ మినపగుళ్ళు 4-5 సార్లు బాగా నీళ్లు పోసుకొని కడుక్కోండి. శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఈ నీళ్ళని వంపేసి ఇందులోకి మళ్ళీ మంచి నీళ్లు పోసుకొని ఒక 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకోండి. ఈ గిన్నెను పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక గిన్నెను తీసుకొని ఇందులోకి 3 కప్పుల దాకా సేమ్ ఏ కప్పుతో అయితే మీరు మినపగుళ్ళను తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పుల ఇడ్లీ రవ్వను వేసుకోండి. సన్న ఇడ్లీ రవ్వను వేసుకోండి. ఈ ఇడ్లీ రవ్వలో కూడా నీళ్ళను పోసి 2-3 సార్లు ఇలా బాగా చేత్తో పిసికినట్లుగా అంటూ బాగా నీట్గా ఇలా కలుపుకోండి. ఇలా కలిపి ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఇలాగా వదిలేసి నీళ్ళని మళ్ళీ వంపేయండి. లేదంటే పిండి అనేది మొత్తం ఇలా నీళ్ళలో వాటర్తో పాటు వెళ్ళిపోతుంది. ఇదే విధంగా 2-3 సార్లు ఇలా ఇడ్లీ రవ్వను కడుక్కొని ఇందులోకి నీళ్లు పోసి ఒక 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోండి. ఖచ్చితంగా 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. చూసారా, మినపగుళ్ళు 3 గంటల తర్వాత చూస్తున్నారా ఎంత చక్కగా నానిపోయారో. ఇప్పుడు మరొకసారి దీన్ని మంచినీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఒక మిక్సీ జారును తీసుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న మినపగుళ్ళని వేసుకొని కొంచెంగా వేసుకొని ఇందులో కొంచెం తగినంత వాటర్ వేసుకొని మిక్సీ అంతా బాగా మెత్తగా పట్టుకోండి. ఇక్కడ రవ్వలు లేకున్నట్లు మిక్సీ బాగా మెత్తగా పట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక స్పూన్తో పట్టుకొని ఇలా చూపిస్తే ఇలా ఉండాలి జారుగా. కావాలంటే మీరు ఇందులోకి కొంచెం మనం చద్దన్నం ఉంటుంది కదా, అది కూడా మార్నింగ్ చేసిన అన్నం ఇందులోకి వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఈ మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇక్కడ 3-4 గంటల తర్వాత నానిన ఇడ్లీ రవ్వని మీకు చూపిస్తున్నాను. చూసారా, ఇందులో నీళ్ళని ఇలా వంపేసి ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పిండిని అంతా కూడా ఇందులో వేసుకోండి. ఒకవేళ మీకు ఇడ్లీ రవ్వలో నీళ్ళు వంపేసేటప్పుడు రవ్వ జారిపోతుందో అన్నట్లు అనిపిస్తే మీరు చేత్తో పిండుకుంటూ మరొక గిన్నెలోకైనా వేసుకోవచ్చు. ఇడ్లీ పిండిలోకి మినపగుళ్ళు ఇలా వేసుకున్న తర్వాత అంతా చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. చేత్తోనైతే బాగా మిక్స్ అవుతుంది. ఇందులోకి కొంచెం తగినంత సాల్ట్ వేసి కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను. ఇలా వేసి అంతా బాగా గరిటె తీసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఈ పిండిని 8 గంటల సేపు పర్ఫెక్ట్ గా ఇలా నాననివ్వండి. మీకు కావాలంటే చక్కగా ముందు రోజు ఈవినింగ్ ఈ పిండిని రెడీ చేసి పెట్టుకొని నెక్స్ట్ డే టిఫిన్ కి ఉదయానికి మీకు పిండి రెడీ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను చేసిన తప్పు మీరు చేయకండి. నేను ఇక్కడ ఒక గిన్నెలోకి నైట్ తీసి పెట్టుకున్నాను కదా, ఇదంతా చూడు ఎంత బాగా పొంగిపోయింది, ఇలా కిందకి వెళ్ళి పడిపోయింది. ఇలా మీరు చేయకండి. ఎప్పుడైనా పిండిని తీసుకునేటప్పుడు ఒక పెద్దటి వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులోకి సగం మాత్రమే వేసుకోండి. లేదంటే ఇలా నాలాగా పొంగిపోతుంది. ఇలా తీసుకున్న పిండిని బాగా కలుపుకోండి. ఈ పొంగు అంతా కూడా ఇందులో ఇది పక్కన పెట్టుకొని మనం ఇడ్లీల కోసం ఇడ్లీ పాత్రను తీసుకొని ఇందులోకి ఒక 2 గ్లాసులని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని బాగా నీళ్లు మరిగేంత వరకు మరగనివ్వండి. ఇలా ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇందులోకి ఆయిల్ కానీ నెయ్యిని రాసుకొని అన్ని గున్నెల్లోకి ఇలా రాసుకొని ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఇందులో కొంచెంగా ఇలా ప్లేట్లలోకి ఇడ్లీని అంతా కూడా ఇడ్లీ పిండిని ఇలా వేసుకోండి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా వంటకాలు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు అలా వంటలు చేసి పెడతాను. మరుగుతున్న ఈ నీళ్ళలోకి మనం ఇడ్లీ స్టాండ్ ని పెట్టుకొని ఇది కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలాగే మంటను హై ఫ్లేమ్ లో పెట్టి వదిలేయండి. ఇక్కడ నేను చెప్పిన చిన్న టిప్స్ అన్ని ఫాలో అయ్యారంటే సరిగ్గా మీకు చక్కగా ఇడ్లీలనే వచ్చేసాయి. చూసారా, ఒక 10 నిమిషాల తర్వాత ఎంత చక్కగా ఇడ్లీలనే వచ్చాయో. అంతే, ఈ విధంగా ఇడ్లీలను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నారంటే ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారండి. అంతే, ఎంతో టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి.